పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం. ఈనాటి మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 32వ వచనం నుండి 40వ వచనం వరకు, మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. పిదప వారు సరస్సునకు ఆవలినున్న గెరాసేన్ల దేశమునకు చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దెయ్యం పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి ఆయన యొద్దకు వచ్చెను. సమాధుల్లో నివసించు వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యం కాకుండెను. అనేక పర్యాయములు వాణ్ణి ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేయుచుండెను కనుక వాడు ఎవరికి స్వాధీనం కాకపోయెను. అట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందున్న కొండ కోనల యందును నివసించుచు అరచుచుండెను. పలుగురాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా? నన్ను హింసింపవలదు. దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు, మేము అనేకులము, అందుచేత నన్ను దళము అని పిలిచెదరు. మమ్ము ఈ దేశం నుండి తరిమి వేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్ము అందరము ఆ పందుల మందలోనికి ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దెయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నెట్ట నిలువుగా నున్న మిట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరుగెత్తి పట్టణములలో పరిసర పల్లెపట్టులలో ఈ సమాచారంను ప్రచారం చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమికూడి వచ్చిరి. దళము అను దయ్యము పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుటను చూచి వారు భయపడిరి. పందుల వృత్తాంతమును, దయ్యములు పట్టిన వాని కథను విని చూచిన వారు ఇతరులకు దానిని తెలియచేసిరి. తమ ప్రాంతం నుండి విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతటి యేసు పడవనెక్కినప్పుడు, నన్ను మీ వెంట రానిండు అని ఆ దయ్యం పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కరుణించి నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియచెప్పుము అని వారిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారమును గురించి డెకాపోలి ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాడు తల్లి శ్రీసభ పునీత బ్లేస్ గారి పండుగను కొనియాడుతూ ఉంది. పునీత బ్లేస్ గారు వైద్యుడిగా, పీఠాధిపతిగా పేరుగాంచాడు. ఎంతో మందికి వైద్యం చేశారు. గొంతు సంబంధమైన వ్యాధుల నుండి నయం చేయగలడని ప్రతిదీ. అందుకే ఆయన పండుగ నాడు ఆశీర్వదించిన కొవ్వొత్తులను భక్తుల కంఠం వద్ద ఉంచి గొంతు సంబంధ వ్యాధులు రాకుండా గురువులు ప్రార్థన చేసే ఆచారం ఉంది. 4వ శతాబ్దానికి చెందిన పునీత బ్లేస్ గారిని ఆపదలో ఉన్న వారి కొరకు ప్రార్థించుదాం. మొదటి పట్టణంలో అబ్రహాము తరువాత వరుసలోనున్న విశ్వాస వీరుల జాబితా గురించి చదివాం. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు,
సమూయేలు మున్నగు వారిని ఉదహరిస్తూ వారి విశ్వాసం వలన వారు ఎన్ని హింసలు అనుభవించినా వారి విశ్వాసము చెక్కు చెదరలేదని మనం కూడా అంతటి విశ్వాస ఘనతను పొందాలని హెబ్రీలకు రాయబడిన లేఖలోని ఈ అధ్యాయం మనల్ని ప్రేరేపిస్తున్నది. దేవుడు మన కొరకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడని మనం భయపడనవసరం లేదని తెలియజేస్తుంది. మార్కు సువార్తలో దెయ్యం పట్టిన వానిని ప్రభువు స్వస్థపరిచే సంఘటన చదువుకున్నాం. అతని పరిస్థితి హృదయ వికారం. సమాధులలో కొండ కోణల్లో నివసిస్తూ తనను తానే గాయపరుచుకునే ఒక ఉన్మాద రోగిగా మారిన అతడు యేసును చూసి అతడు తన స్థితిని మార్చగలడని నమ్మి యేసు పాదాల మీద పడ్డాడు. ఊరు లేదు, పేరు లేదు, గొలుసులతో బంధించబడి ఉంటే అతడు ప్రభువు చూపిన కనికరములను బట్టి బంధ విముక్తుడయ్యాడు. అర్థం లేని జీవితానికి పరమార్థం పొందాడు. ఇక నుంచి దాసుడిగా కాక స్వతంత్రుడిగా మారాడు. దయ్యం విడిచి స్వస్థుడయ్యాడు. ఇక నుండి ప్రభువుకు సాక్షిగా మారాడు. ప్రభువు తనకు చేసిన ఉపకారాన్ని వేణోళ్ళ ప్రకటించాడు. మనం కూడా సాతాను శక్తుల బందికాణాల్లో ఉన్నాం. అది గ్రహించి ఈ బందికాణాలను ప్రభు మాత్రమే తెంచి మనలను విముక్తులను చేయగలడని నమ్మి ఆయన పాదాల మీద పడాలి. సంపూర్ణ స్వస్థత పొంది ప్రభువునకు సాక్షులుగా మారాలి. ప్రియ స్నేహితులారా, ఈనాడు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి మనం ఏ విధంగా బందీలమై ఉన్నామో, ఏ పాపంలో ఉన్నామో దాన్ని గుర్తెరిగి దాన్ని నిరాకరించటానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. దేవుడు ఒక్కడే మనల్ని స్వతంత్రులు చేయగలడని